నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ తయారు చేసి చూపించేస్తున్నాను. అదేమిటంటే జొన్నలు, సజ్జలు కలిపి తయారు చేసిన అంబలి. చాలా బావుంటుంది. జొన్నలు, సజ్జల్లో ఫైబర్, ప్రోటీన్ అలాగే మాగ్నీషియం, ప్రోటీన్స్ చాలానే ఉంటాయి కాబట్టి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే మన గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జొన్నలు, సజ్జలు మన ఆరోగ్యానికి చాలా అవసరం అండి. చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారు ఇవి తినడం వల్ల. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక నేను రాళ్ళు ఇసుక లేని హాఫ్ కప్పు వరకు సజ్జలు తీసుకున్నాను. మిగతా హాఫ్ కప్పు జొన్నలైతే తీసుకుంటున్నాను. ఇదే కొలతలతో ఎక్కువ మోతాదులో జొన్నలు, సజ్జలు తీసుకున్నట్లయితే మిల్లు పట్టించుకొని స్టోరేజ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దానికి తగ్గ కొంచెం పిండిని తీసుకొని ఇలా వండుకొని అంబలి తయారు చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్. ఇక్కడ నేను హాఫ్ కప్పు సజ్జలు, హాఫ్ కప్పు జొన్నలు తీసుకున్నాను. మిక్సీ జార్‌లో వేసేసి కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ లాగా వద్దు. బరకగా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది. బొంబాయి రవ్వ ఉంటుంది కదా! అలాగా. ఇక నేను ఒక వాయి అయితే గ్రైండ్ చేసి ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ మిగిలిన సజ్జలు, జొన్నలను కూడా మిక్సీ జార్‌లో వేసేసి గ్రైండ్ చేసుకొని అదే బౌల్‌లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత తగినన్ని నీళ్ళైతే వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. నీళ్ళనేది కొలతలేమి అవసరం లేదండి. మీకెన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండి మునిగి పైకొచ్చేలాగా అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుతున్నాను. మీకు కొలతలతో నీళ్లు కావాలనుకుంటే ఒక కప్పుకి ఒక 6-7 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఇది సజ్జలు, జొన్నలు ఉడికితే క్వాంటిటీ ఎక్కువొస్తుంది కాబట్టి నీళ్లు కూడా ఎక్కువే పడతాయి. ఒకవేళ మీకు ఉడికించేటప్పుడు గట్టిగా అవుతుంది అనుకుంటే మధ్యలో నీళ్లు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను నీళ్లు, ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు నానపెట్టాను. అలా నానపెట్టడం వల్ల జొన్నలు, సజ్జలు బాగా నాని తొందరగా ఉడికిపోతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇక్కడ చూడండి నానపెట్టిన తర్వాత ఒకసారి బాగా కలిపాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఇదే గిన్నె అయితే స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నేను ఒకేసారి అయితే ఉడికిన తర్వాత చూపిస్తానండి. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా మర్చిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 3 నిమిషాలకి, 2, 3 నిమిషాలకలా. ఎందుకంటే జొన్నలు, సజ్జలు అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కంపల్సరీగా లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. హై ఫ్లేమ్‌లో ఉడికించుకోకూడదు. ఎక్కువ మాడిపోతుంది. నేనైతే లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకున్నానండి. నాకైతే 15-20 మినిట్స్ అయితే పట్టింది. చూడండి ఈ విధంగా మధ్యలో ఒకసారి కదిపి చూపిస్తున్నాను. ఈ విధంగా అప్పుడప్పుడు మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. చక్కగా ఉడికిపోతుంది. నేను ఇంకా ఒకేసారి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే జొన్నలు, సజ్జ పిండి అయితే బాగా ఉడికిపోయింది. లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకున్నాను. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలిపేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. ఇది ఉడికితేనే టేస్ట్ అనేది బావుంటుంది అంబలి. ఉడకంటే మనం అసలు తినలేము. కంపల్సరీగా బాగా మెత్తగా అనేది ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. మనం అంబలి ఎప్పుడైతే తయారు చేసుకొని తినాలి అనుకుంటున్నామో ముందు రోజు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ముందు రోజు నైట్ ఉడికించి అలా వదిలేసాను. మళ్ళీ మరుసటి రోజైతే మీకు చూపిస్తాను పొద్దున్నే. ఈ వీడియో ఇక్కడి నుంచి పొద్దున్నే అండి. పొద్దున్నే మూత తీసైతే చూపిస్తున్నాను. చూడండి చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనం నైట్ అంతా గిన్నెని అలానే పెట్టేసాం కాబట్టి అంచులంబడిగా ఆరిపోయి ఉంటుంది. అది తీసేయండి. మీరు ఒకవేళ వేరే గిన్నెలో మిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా గరిటెతో తీసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇదే బౌల్‌లోనే కలిపేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ జొన్నలు, సజ్జలతో తయారు చేసిన అంబలి డైలీ మార్నింగ్ తాగినా కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఒకవేళ డైలీ తాగకపోయినా కూడా కనీసం కంపల్సరీగా సమ్మర్ సీజన్‌లో తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎండాకాలంలో ఎండలు ఎక్కువయ్యి నీరసం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో 2 గ్లాసులు అంబలి తాగేసి పనికెళ్ళిపోయారనుకోండి, కడుపులో చల్లగా, హాయిగా ఉంటుంది. దాహం కూడా ఎక్కువ వేయదనమాట. అంత బావుంటుంది కడుపులో. మీరు కావాలంటే ఎప్పుడు ట్రై చేయకండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ తినేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంత కమ్మగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అందులోకి నేను 3/4 కప్పు వరకు గడ్డ పెరుగు వేశాను. టేస్ట్‌కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు పోసి బాగా కలిపేసాను.
ఆల్రెడీ సజ్జలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేశాను. ఇప్పుడు పెరుగు, నీళ్లు వేసాం కాబట్టి ఇంకొద్దిగా అయితే పడుతుంది. మీరు తగినంత వేసుకోండి. నీళ్ళయి వేసి ఈ విధంగా కలుపుకొని మీరు తినేవాళ్ళైతే కొంచెం గట్టిగా కలుపుకొని తినండి. లేదు గ్లాస్‌లో పోసుకొని అంబలిలాగా తాగాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా పల్చగా అయితే కలుపుకోవాల్సుంటుంది. నేను గ్లాస్‌లో పోసుకొని తాగేలాగైతే కలుపుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా పెరుగు, నీళ్లు, ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ ఫైనల్‌గా అందులోకి ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 వేయడం వల్ల ఎక్స్‌ట్రా ఫ్లేవర్, ఎక్స్‌ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు ఇష్టపడని వాళ్ళు ఊరగాయ నంజుకొని తినొచ్చు. ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని గ్లాస్‌లో పోసుకొని తాగేయడమే. ఒక్కసారి ఈ విధంగా జొన్నలు, సజ్జలతో తయారు చేసిన అంబలి తాగి చూడండి. మీకెక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఇది తాగిన రోజు ఫుల్ యాక్టివ్‌గా అయితే ఉంటామనమాట. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ తింటూ ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా 90 ఇయర్స్ వచ్చే వరకు కూడా హెల్తీగా ఉండేవాళ్ళు. అంతేకాక బరువు తగ్గేదానికి కూడా ఈ జొన్నలు, సజ్జలు చాలా ఉపయోగపడతాయి. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 1-2 గ్లాసులు తాగేలోపే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కువ ఆకలి కూడా వేయదు. కాబట్టి బరువు తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. అంతే అండి. అప్పట్లో మన పెద్దవాళ్ళు తయారు చేసుకునే జొన్నలు, సజ్జలతో అంబలైతే రెడీ అయిపోయింది. ఈ అంబలి నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి రెసిపీతో వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.